అత్తయ్య 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 జాను, ఏమైంది జాను? అత్తయ్య వాళ్ళు రాని చెప్తాను. ఏదో కొత్త న్యూస్ మోసుకొచ్చినట్టుంది, పద వెళ్దాం. అత్తయ్య ఏంటమ్మా? అమ్మవారు తొందరగా మా ఇంటికి చేరేలా చెయ్యి దేవుడా అని గుడిలో మొక్కుకొని పూజ చేసుకొని తిరిగొస్తుండగా గుడిలో అవని సుజాతలు కనిపించారు. ఇద్దరూ ఏదో కంగారులో ఉన్నారు. ఇద్దరూ కలిసి ఏదో గూడుపుటాన్ని చేస్తున్నారని అనిపిస్తుంది అత్తయ్య. మనం ఈ పౌర్ణమి వరకు వాళ్ళకి గడువిచ్చాం. వచ్చే పౌర్ణమి వరకు గడువిచ్చినా అవని విగ్రహాన్ని తీసుకురాలేదని క్లియర్ గా అర్థమవుతుంది. మనందర్నీ మభ్యపెడుతుంది. ఏంట్రా నిహారిక వంక అంత సీరియస్ గా చూస్తున్నావు? వీడికి ఉన్న మాట అంటే కోపం ఎక్కువ. నా భార్య విషయంలో విషం నూరిపోస్తుంటే కోపం రాదా మరి? నిజాలు మాట్లాడితే విషం నూరిపోసినట్టు అనిపిస్తుందా చిన్నోడా? నిజాలని నువ్వు నిరూపించగలవా బావా? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడానికి పౌర్ణమి దాకా ఆగక తప్పదు. ఈలోపు మీలో మీరు అనవసరంగా గొడవలు పడకండి. ఏదో ఒక సమయంలో అవని గురించి నువ్వు పాజిటివ్గా ఆలోచించి సౌమ్య విషయంలో అవని చేసింది తప్పే ఉందిలే అని క్షమించి వదిలేస్తావని అవని అనుకుంటుందేమో గాని అవని మీద నీకున్న కోపం చల్లారకుండా రగులుతూనే ఉందమ్మా. అవని విషయంలో నేను అలా ఎందుకు ఆలోచిస్తాను? అవని చేసింది ముమ్మాటికి తప్పే. అవని విగ్రహాన్ని తీసుకొచ్చేంత వరకు క్షమించేది లేదు. అవనిని క్షమించమని మభ్యపెడుతున్నాడత్తయ్య. అవునమ్మా, ఇండైరెక్ట్ గా అదే చెప్తున్నాడు. ఆహా, అత్తయ్య వాళ్ళు ఆ మాత్రం కనిపెట్టలేరా ఏంటి? అలాంటి పప్పులేం ఉడకవు. నువ్వు నీ భార్యను ఎంత వెనకేసుకొచ్చినా సరే మేం మాత్రం అవని మాట నిలబెట్టుకోలేకపోతే క్షమించేదే లేదురా. అయినా అవని ఎప్పుడైనా ఇచ్చిన మాటను తప్పిందా? కావ్య కాపురం చక్కబెడతానని చెప్పింది, ఆ విధంగానే చేసింది. అలాగే ఇంట్లోని చాలా సమస్యలను పరిష్కరించింది. అవని మాట మీద నాకు నమ్మకం ఉంది. అవని మీద మీ ఒక్కరికే కాదు, ఇంట్లో అందరికీ నమ్మకం కలగాలి. సుజాతతో కలిసి ఉందన్నావు కదా, ఇంకేం నమ్ముతాం? ఇద్దరు తోడు దొంగలే కదా. వాడి మాటలు నీకు కోపం తెప్పించొచ్చు కానీ వాడన్నదైతే నిజమే కదరా. సుజాతతో చేతులు కలిపింది అంటే అవని ఇంకేదో నష్టం చేయబోతుందని అర్థం. అవని గురించి మీరు ఎన్ని మాటలన్నా భరిస్తూ అమ్మ ప్రాణం కాపాడడం కోసం శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కూడా అక్కతో కలిసి విగ్రహ ప్రయత్నంలోనే ఉండుంటుంది. అవని వచ్చిన తరువాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అవని వచ్చాక మాట్లాడుకుందాం అన్నాడు కదా, సరే అప్పుడే మాట్లాడుకుందాం. పద వదిన. అవనిని ఇరికించడానికి విగ్రహాన్ని చాలా రిస్క్ చేసి బయటికి పంపించాం. విగ్రహం విషయం బయటపడిన రోజునే అవని బయటికి పోతుంది అని అనుకున్నాను. కాని ఆ దిక్కుమల్ల సిద్ధాంతొచ్చి తాళపత్రాలు చదివి పౌర్ణమి వరకు గడువుంది అన్న విషయం చెప్పి వెళ్ళాడు. ఆ రోజు ఆ సిద్ధాంతిని కనుక మామయ్య రప్పించుండకపోయుంటే ఈ పాటికి అవని శ్రీకర్లు మన ఇంట్లో ఉండేవాళ్లే కాదు. ఇప్పుడు మనం చచ్చినట్టు అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే, అవనిని భరించాల్సిందే. చాలా రోజులు వెయిట్ చేశాం, మరి కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. మనకి వేరే ఆప్షన్ లేనప్పుడు ఇంకేం చేయలేం గజ్జాను. అవని విషయంలో నా మనసు ఎలా రగిలిపోతుందో నీకు తెలీదు కృష్ణ. నాకెందుకు తెలీదు? తెలుసు. ఆ మంటలు బయటికి కనిపించకపోవచ్చు గాని జ్వాలలా నీ మనసులో రగిలిపోతున్న విషయం నాకు బాగా తెలుసు. అవని మీద ఆధిపత్యం కోసం తప్పించిపోతున్నాను. ఇంటి మీద పెత్తనం కోసం ఎదురు చూస్తున్నాను. అన్నీ చీతి కందినట్టే అందుతున్నాయి, చివరి నిమిషంలో దూరం అయిపోతున్నాయి. మొదటి నుంచి ఆ అవని నాకు స్పీడ్ బ్రేకర్ లాగా అడ్డు రాకపోయుండుంటే ఈ పాటికి నా చేతిలో తాళాలుండేవి, నా దగ్గరికి ముక్కు పుడక చేరుండేది. అత్తయ్యలా అందరిలో గౌరవము దక్కుండేది. అన్ని దూరం చేసేసింది. జాను,
నేను ఈ మాట అంటున్నానని ఏమనుకోవద్దు. మన దురదృష్టం కొద్దీ, అవని అదృష్టం కొద్దీ అవనికి విగ్రహం దొరికిందే అనుకో. ఆహా, అవనికి దొరికిందే అనుకో అనుకో విగ్రహం పట్టుకొని ఇంటికి వచ్చిందే అనుకో. అప్పుడు మన పరిస్థితి ఏంటి? సిరిపురం సరౌండింగ్స్ లో నేను చేసిన ఎంక్వైరీ ప్రకారం అవనికి కలిసి రావడం చాలా కష్టం కృష్ణ. ఆహా, పర్ సపోజ్ మన కర్మకాలి దొరికిందే అనుకో. ఆ తర్వాత మన జాతకం ఎలా ఉంటుంది అని. ఎందుకు పదే పదే ఇదే అనుమానంతో నన్ను భయపెట్టి చంపుతున్నావు? ఇంతకు ముందు కూడా ఇలాగే అడిగావు. అది కాదు జాను, ముందు చూపు ఉండడం మంచిదే కదా. నేను ఏ విషయమైనా కీడెంచి మేలెంచుతాను. అంటే అలాంటి పరిస్థితే వస్తే మనం ముందు నుంచే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిదే కదా అని చెప్తున్నాను. అదే గనక జరిగితే మనం ఇరకాటంలో పడినట్టే. మళ్ళీ మన బతుకు మొదటికొస్తుంది. ఇప్పుళ్లా ఇంత స్వేచ్ఛగా ఉండలేము. నేను ధైర్యంగా ఉండలేను. ఆ అవ్వని నన్ను బాగా టార్గెట్ చేస్తుంది. అవ్వని నుంచి తప్పించుకోవడానికి నానా తంటాలు పడాల్సొస్తుంది. పూజ గదిలోకి నిహారిక ఎందుకు వెళ్ళలేకపోతుంది అంటూ అందరి ముందు అడ్డంగా ఇరికించేస్తుంది. అప్పుడు అందరికీ నా మీద, నా జాతకం మీద అనుమానం వస్తుంది. ఓరి నాయను, నువ్వు చెప్తుంటేనే నాకు భయం వేస్తుంది. అదే కనుక జరిగితే మనం ఖచ్చితంగా బయటికి పోవాల్సి వస్తుంది కదా. ఇదిగో జాను, అలాంటి పరిస్థితి వస్తే గనక ఆ అవనిని గెంటేస్తానని ఇదివరకు నువ్వు నా దగ్గర అన్నావు కదా. మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? అంత దాకా వస్తే అప్పుడేం చేయాలో ఆలోచిస్తాను. అప్పుడు నా స్కెచ్లు వేరేలా ఉంటాయి. ఏంటో, మన పెళ్ళైన తర్వాత నీతో ఆనందంగా చిలకా గోరింకల్లా కాపురం చేసుకుందాము అనుకున్నాను. కానీ రోజు టెన్షన్లే మిగిలిపోయాయి నాకు. ఇప్పుడు కొన్ని త్యాగాలు చేస్తే భవిష్యత్తులో దాని ఫలితాలుంటాయి. కానీ దాటిపోతున్న వయసు తిరిగి రాదు కదా జాను. ఏ ఆప! ఎంతసేపు నీకు అదే గోల. అన్నా, ఆ గుడి దగ్గర ఆపండి. ఆ రుద్రాని మూయించేసిన గుడి ఇదే అక్క. చిన్నప్పుడు తన కూతురి మెడలో ఎవరో తాళి కట్టారంట. ఏదో గొడవ జరిగి అబ్బాయి ఆ తాళిని విసిరేశాడంట. అదిగో ఆ చెట్టుకు వేలాడుతుంది చూడక్క. ఆవిడంటే జనాలకి హడల్. ఆనాటి నుంచే ఊరిని శాసేస్తూ వస్తుంది. అందరికీ ఆ భయం అలా ఉండిపోయింది. ఊరంతా ఏకమైతే ఒక్క ఆడదేం చేయగలుగుతుంది? తోక ముడుచుకోవాలి. జనాల్లో మార్పు రానంత వరకు జనాల్ని ఎవరు మార్చగలరు? అలైక్య పెళ్ళయ్యేంత వరకు గుడి తలుపులు తీయనివ్వదంట. దేవుడి ఉనికినే ఆపేసింది. అలాంటి దాన్ని దేవుడెందుకు క్షమిస్తున్నాడు? అక్కడేమో నిహారిక, ఇక్కడేమో ఈ రుద్రాణి. ఒక్క విషయం అర్థమవుతుందవని, దేవుడు మంచి వాళ్ళకే శిక్షలు వేస్తాడు, మంచి వాళ్ళనే ఇబ్బంది పెడతాడు, చెడ్డ వాళ్ళని ఏమీ చేయడు. ఎందుకంటే మనుషులకే కాదు, ఆ దేవుడికి కూడా భయమే. ఇప్పుడు మనం వచ్చాం కదా, విగ్రహంతో విజయంతో తిరిగి వెళ్ళామంటే ఆ రుద్రాని కూర్చున్న కూర్చి విరిగిపోతుంది. కట్టుబాట్లు అంటూ ఆవిడ వేసిన కంచె తెగిపోతుంది. ఇంతవరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అవుతుంది. సరే వెళ్దాం పద. అమ్మా, పూజ మొదలు పెడదాం, వచ్చి కూర్చోండి.
కంకణాలు కట్టుకోండి అమ్మా. బొట్లు పెట్టుకోండి అమ్మా. ఇదేనక్క రుద్రాని ఇల్లు. పద వెళ్దాం. ఇద్దరు అమ్మవారికి దండం పెట్టుకోండి అమ్మా. ఇదే అక్క. రా. రుద్రాణి, ఓరి 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 ఇప్పటి వరకు మా అక్కని ఊర్లో వాళ్లే ఎవరు పేరు పెట్టి పిలవలేదు. నువ్వెవరివే? మా అక్కండి. పూజ జరుగుతుంది. ఏదైనా మాట్లాడాలనుకుంటే పూజ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే మాట్లాడాలి. ఇదిగో మీ అక్కకి స్పీడ్ ఎక్కువలా ఉంది. మన ఊరొచ్చింది, మన ఇంటికొచ్చింది. స్పీడ్ ఎక్కువైతే ఎవరికి నష్టం? అక్క నువ్వు కాసేపు ఆగు. ఏ అవని, ఏదో మనసు మార్చుకొని వచ్చినట్టున్నావు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాము. నా పెళ్లి విషయమేనా? కాదు. మరి ఇంకే విషయం? అది ఏంటంటే, ఎందుకంత మొహమాట పడుతున్నావు? నేను చెప్తానుండు. పూజ మధ్యలో ఉన్నాం. మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరు కూడా పూజలో కూర్చోండి. చూడు, నేను చెప్పేది నువ్వు వినాలి. నువ్వు చెప్పేది నేను వినను. నా ముందు తోక ఆడించకుండా ముందొచ్చి కూర్చోండి. నన్ను ఇబ్బంది పెడితే తర్వాత మీరిబ్బంది పడతారు. ఇదిగో మా అక్క గురించి తెలుసుకునే వచ్చావా? మీ చెల్లేం చెప్పలేదా? అన్ని చెప్పింది కాబట్టే వచ్చాను. కొన్ని విషయాలు తేల్చుకుందామనే వచ్చాను. ఆ? అమ్మా, పూజకు అంతరాయం కలుగుతుంది. మీరు కానివ్వండి. అక్క నువ్వు ఆగు. పూజ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇదిగో డిస్టర్బెన్స్ చేయకుండా వచ్చి కూర్చోండి. రా అక్క, రా. మనమేమన్నా పేరెంట్ అనుకొచ్చామా? సమస్యని సున్నితంగా పరిష్కరించుకుందాం. కాసేపు ఓపికతో ఉండక తప్పదక్కా. ఈ అమ్మాయి మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? రావడమే కాకుండా అక్కను కూడా వెంటేసుకొచ్చింది. అక్కేమో చిటపట్లాడుతుంది. ఏం మాట్లాడదామని వచ్చారో ఏంటో.
అమ్మవారి కథ గురించి రుద్రానికి చెప్పి ఎలాంటి గొడవలు లేకుండా ఇక్కడి నుంచి బయటపడాలి. నా ప్రాణం అడ్డేసైనా సరే విగ్రహంతో బయలుదేరాలి. అవని కాపురం చక్కదిద్దాలి. అమ్మా, అన్నపూర్ణాదేవి అనుగ్రహ పూజ సంపూర్ణమైంది. ఇకపై ఈ అమ్మవారి వలన మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఇక అమ్మవారిని మీరు పూజ గదిలో పెట్టుకోవచ్చు. సరే పూజారి గారు. అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకోండి. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా, నువ్వింటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్ని సమస్యలే. నువ్వు మన ఇంటికి రాకపోతే నిన్ను నిత్యం కొలిచిన అత్తయ్యకు ప్రాణగండ ఉంది. ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా నువ్వు మాతో పాటు బయలుదేరాలి. అవని ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? విగ్రహం గురించి ఎక్కడో ప్రయత్నంలో ఉండుంటుంది. ఇప్పుడు చెప్పండి, అసలు మీరు ఎందుకు వచ్చారు? నాతో ఏం మాట్లాడాలి? ఆ రోజు వచ్చావు, నా పెళ్లి చేస్తానని బిల్డప్ ఇచ్చావు. నాకు 4 నీతి వాక్యాలు చెప్పేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ కనిపించావు. నా పెళ్లి ఎలాగైనా జరిపిస్తానని చెప్పడానికి వచ్చారా? శ్రీకర్తో నీ పెళ్లి జరగదు అని చెప్పడానికొచ్చాం. మీరు విన్నది కరెక్టే. ఏమన్నా? నువ్వు కలలు కంటున్న పెళ్లి జరగదు అని చెప్పడానికొచ్చాను. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరివి? వచ్చినప్పటి నుంచి చాలా స్పీడ్గా ఉంది. ముందు ఈవిడి గారి సంగతి తెలుసాలి. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నోరు తగ్గించు. నా ముందు అరిస్తే నాలుక కోస్తాను. నా కూతురు ఇష్టపడిన వాణ్ణే చేసుకుంటుంది. జరగదని చెప్పడానికి నువ్వెవరివే? మేము ఎవరమో ఏంటో ఎందుకొచ్చామో అన్నీ చెప్తాను, కానీ ముందు నాకొక విషయం చెప్పు. ఈ విగ్రహం మీకెక్కడ దొరికింది? దాని గురించి నీకెందుకు? చెప్పడానికి నీకెందుకు భయం? భయమని నేనన్నానా? అయితే చెప్పు. మా పొలంలో దొరికింది. ఈ విగ్రహం ఎవరిదో తెలుసా? వేదవతి వాళ్ళది. వేదవతి గురించి మీకు తెలుసా? తెలుసు. మేము వేదవతి మేనకోడళ్ళం. నా చెల్లెలు అవని ఎవరో కాదు, ఆ ఇంటి చిన్న కోడలు, అంటే శ్రీకర్ భార్య.